హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి హౌస్ వైఫ్గా ఉండడం ఒక నేరమా? చదువుకున్నటువంటి ఒక మహిళ హౌస్ వైఫ్గా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి కుటుంబ పరిస్థితుల వల్ల తాను హౌస్ వైఫ్గా ఉంటూ ఉండవచ్చు. అటువంటప్పుడు మనం వాళ్ళను చిన్న చూపు చూడకూడదు. హౌస్ వైఫ్గా ఉండడం అనేది ఎప్పటికీ నేరం కానే కాదు. ప్రస్తుతం చదువుకున్న మహిళలు పెళ్లి తర్వాత ఉద్యోగానికి బ్రేక్ ఇస్తే, ఇంత చదువు చదువుకున్నది హౌస్ వైఫ్ గా ఉండడానికా, మళ్ళీ నీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అనే క్వశ్చన్సే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు హౌస్ వైఫ్ గా ఉండడం నేరమేమీ కాదు. చదువు అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదు, బుద్ధి పరిజ్ఞానం జీవన నైపుణ్యాల కోసం, ఇంటిని చక్కగా నడపడానికి చదువు అవసరమే. మరి ఎందుకు హౌస్ వైఫ్ ను గౌరవించకుండా ఆమె చదువును విమర్శించాలి? ప్రస్తుత సమాజంలో ఓ మహిళ ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటే ఏం పని చెయ్యదా అని ఒక చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వారు ఒకసారి ఆమెలోని మానవత్వాన్ని, బాధ్యతను, త్యాగాన్ని గమనిస్తే హౌస్ వైఫ్ గా ఉండడం నేరమేమీ కాదు. అది ఓ అద్భుతమైన సేవా మార్గం అని అర్థం చేసుకుంటారు. హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండి ఏమీ చెయ్యని వ్యక్తి కాదు. ఆమె ఒకేసారి అనేక పాత్రలు పోషించే మహాశక్తి. ఉదయం లేవగానే పిల్లల స్కూల్ పనులు, భర్తకు బ్రేక్ఫాస్ట్, ఇంటి పనులు, ఇంకా అత్తామామలు ఉంటే వారి పనులు, వీటన్నింటినీ ఎంతో సహనంతో, ప్రేమతో, ఓపికతో చేస్తుంది. ఆమె ఇంట్లో చేసే పనులకు జీతం ఉండదు, సెలవులు ఉండవు, గుర్తింపు ఉండదు. అయినా ఏ ఒక్క సందర్భంలో కూడా తన బాధ్యతను తాను మరచిపోదు. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి అనే ఒత్తిడి మన సమాజంలో ఎక్కువైపోతుంది. అయితే కొన్ని కుటుంబ పరిస్థితులు లేదా వ్యక్తిగత కారణాల వల్ల మహిళలు ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటే దానిని చేతకానితనంగా చూడకూడదు. కుటుంబం ఒకటిగా ఉండాలంటే, అందరికీ సమతుల్యంగా జీవనం సాగాలి అంటే హౌస్ వైఫ్ పాత్ర అమూల్యమైనది. అందుకే హౌస్ వైఫ్గా ఉండడం అస్సలు తప్పు కాదు. తన పిల్లల భవిష్యత్తును వెలికి తీయడమే ఆమె కళ. తన భర్తను బలంగా నిలబెట్టడమే ఆమె విజయంగా భావిస్తుంది. ఆమె చూపే ప్రేమ, అభిమానం, త్యాగం చూసి మనమందరము ఆమె ముందు తల వంచాల్సిందే. మన సమాజానికి ఎదుగుదల కావాలి అంటే ఇంటిని బలంగా చేయడం చాలా అవసరం. ఆ బలాన్ని కుటుంబానికి ఇచ్చేది ఒక ఇల్లాలే. అలాంటి మహిళను గౌరవించడం, ఆమెకు ధైర్యం ఇవ్వడం మనందరి బాధ్యత. హౌస్ వైఫ్గా ఉండడం అగౌరవమైన విషయమేమీ కాదు. అది ఒక గౌరవమైన బాధ్యత. ఆమె కుటుంబానికి చేస్తున్న సేవలు కనిపించవు. ఇంట్లో చేసే పని అనేది ఎవ్వరూ గుర్తించనిది. ఆ పనికి పేరు లేదు, వేతనం లేదు, గౌరవం లేదు. ఒక హౌస్ వైఫ్ చేసే పని నిస్వార్థంగా ఉంటుంది. అందుకే మనం ఆమెను ప్రశంసించాలి. నిజంగా చెప్పాలి అంటే, ఒక ఉద్యోగం చేసే మహిళ ఎంతగా శ్రమిస్తుందో హౌస్ వైఫ్గా ఉన్న మహిళ కూడా అంతే శ్రమిస్తుంది. తేడా ఏమిటంటే, ఒకదానికి జీతం ఉంటుంది, మరొక దానిలో అంతులేని ప్రేమాభిమానాలుంటాయి. హౌస్ వైఫ్ కావడం అనేది ఆమె స్వయంగా తీసుకున్న నిర్ణయం. ఇది ఒక సంపూర్ణ ఉద్యోగమే. ఈ పని 24 గంటలు, ఏడాదికి 365 రోజులు ఉంటుంది. ఈ పనికి సెలవు అనేవి లేనే లేవు. అయినా కూడా ఆమె నా కోసం ఇది చెయ్యండి అని ఎప్పుడూ అడగనే అడగదు. తన అవసరాలను పక్కన పెట్టి ఇతరుల అవసరాలకే ప్రాధాన్యతను ఇస్తుంది. హౌస్ వైఫ్ చేసే పనికి విలువ ఉండకపోవచ్చు, కానీ ఆమె చేసే పని వల్ల ఇంటికి వెలుగు వస్తుంది. మన సంస్కృతిలో గృహలక్ష్మి అనే పదం ఎందుకు వినిపిస్తుంది? ఎందుకంటే ఆమె ఇంటికి అదృష్టాన్ని, వెలుగును, శ్రేయస్సును తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి అమ్మాయిలను, తల్లులను, భార్యలను గౌరవించడం నేర్చుకోవాలి. హౌస్ వైఫ్గా ఉండడం ఎప్పటికీ నేరం కానే కాదు. అది ఒక గొప్ప బాధ్యత, ఓ త్యాగపూరిత సేవ. ప్రతి ఇంట్లో ఒక దేవతలా ఉండే ఆమెను గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. పిల్లల భవిష్యత్తు, భర్త జీవిత విజయం,
కుటుంబంలో శాంతి, ఇవన్నీ ఆమెపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ ఆమె పేరును ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. కానీ ఆ ఇంట్లోని ప్రతి మూలకు ఆమె చెమట గౌరవం ఉంటుంది. ఇంట్లో లైట్ ఉందా అంటే అది ఆమె శ్రమ వెలుగే. చివరికి తన పుట్టినరోజును తానే మర్చిపోతుంది. ఎందుకంటే మిగతా అందరి రోజులు స్పెషల్గా ఉండాలని తాను కోరుకుంటుంది కాబట్టి. అవును, ఆమె హౌస్ వైఫ్. ఆమె ఓ మేనేజర్, ఓ కుక్, ఓ టీచర్, ఓ కౌన్సిలర్, ఓ నర్స్. కానీ ఆమెకు ఒకటే పేరు, హౌస్ వైఫ్. తన కలలన్నీ పక్కన పెట్టి కుటుంబాన్ని ముందుకు నడిపించడమే ఆమె కలగా మార్చుకుంది. ఆమె సంపాదించదు అని అనుకుంటారు, కానీ ఇంట్లో శాంతి సంపదలు ఆమె వల్లే. హౌస్ వైఫ్గా ఉండడం నేరమేమీ కాదు. ఆమె ఇంటికి వెన్నెముక. ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకోవడం ఒక గొప్ప బాధ్యత. ప్రతి మహిళ తన కుటుంబానికి ఒక మూల స్తంభంలా నిలబడుతుంది. తన కలలను పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం, భర్త అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. కానీ సమాజం ఎప్పుడూ ఆమె సేవలను చిన్న చూపు చూస్తుంది. హౌస్ వైఫ్గా ఉండడం ఒక నేరమేమీ కాదు. అది ఒక త్యాగపూరిత జీవితం. మనం ఆమెను గౌరవించాలి, గుర్తించాలి. ఇంటిలో ఆమె స్థానం గృహలక్ష్మి స్థానం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.